అనకాపల్లి జిల్లా పరవాడ ముత్యాలమ్మ పాలెంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్నటువంటి డబ్బులు అడిగినందుకు మైలపల్లి బంగారాజుపై నలుగురు వ్యక్తులు కలిసి కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన బంగారాజు తమ్ముడిని గాయపరిచారు. కత్తుల దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో బంగారాజు ప్రాణాలు వదిలాడు. ఇంటి ఆధారాన్ని కోల్పోయామని మృతుని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇక పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట మృతుని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. 7-8కి మా బావ ఫంక్షన్ నుండి వచ్చాడు. ఫంక్షన్ నుండి వస్తే ఫోన్ వచ్చింది. ఫోన్లోని ఆర్గ్యుమెంట్ చేశారు. చేస్తే ఏంటి నా డబ్బులు ఇవ్వాలి కదరా, నా డబ్బులు ఇవ్వకుండా మీరు ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నారని తిట్టారు. ఎందుకు తిడుతున్నారు నన్ను, నా డబ్బుల్లోకి ఇచ్చేయండి అన్నాడు. అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు, బయటికి కూడా వెళ్ళలేదు, మా దగ్గరే ఉన్నాడు. అయితే గేట్ దగ్గర మాట్లాడుతున్నాడు. గేట్ దగ్గర మాట్లాడినాడు తీసుకొచ్చి మేమందరం అక్కడే ఉన్నాం, మాకు కనబడలేదు. ఈ విధంగా అంటే గొడవ అంటే మాట అనుకుంటారు అనుకున్నాం అంతే. మాకు తెలియకుండా ఇంత సీక్రెట్ గా చాకులు 4 చాకులు తెచ్చి ఏ విధంగా కమ్మేశారో కూడా మాకు తెలియలేదు. ఇక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి లాక్కొచ్చారు. ఇక్కడే గోడ మీద నుండి దూకి, ఇటువైపు గోడ మీద నుండి దూకి 4-5 పోట్లు పొడిచేశారు. ఆడవాళ్ళు మగవాళ్ళు మా బావ ప్రాణం తీసేశారు. మా పిల్లలకి దిక్కేటి వాళ్ళకి, మా బావకి ఎలాగైతే జరిగిందో వాళ్ళకి కూడా అదే సాగు కావాలా. ఇండియన్ ఆర్మీ అనే వ్యక్తి కౌరు ముచ్చల్ నంబర్ అలియాస్. ఈ వ్యక్తి మొత్తం ఫెయిల్ అయిపోయి చేశాడు మొత్తం. తర్వాత ప్రవీణ్ అండి, వాళ్ళు వెంటనే జాబ్ తిరస్కరించి ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాడు. చాలా మందిని కూడా, ఒక లేడీస్ని, ఒక అమ్మాయి 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేసి కేసుని కేసు విత్డ్రా తీసుకున్నారు. వాళ్ళు ఎంగరీ అయ్యి, అంటే వీడిని చూసి భయపడిపోయి వాళ్ళు విత్డ్రా తీసుకున్నారండి. అలాంటి వ్యక్తిని ఈరోజు జనంలో తిప్పించి మాకు అంత అన్యాయం అండి. చిన్న పిల్లలండి, 9వ తరగతి చిన్న పిల్లలండి, 2 పిల్లలు ఆడపిల్లలు.